ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈ ఉదయం వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖతనం వల్ల సమాప్తములగును అని వాగ్దానం వచ్చిన పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్థుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారండి. వెంటనే షాడోస్ పెట్టిన చూడండి ఇక్కడ మనం ఉదయకాల సాయంత్రకాల ప్రార్థనలు చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, ఇంకా అర్ధరాత్రులు వేసి ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ ధ్యానిస్తున్నాం, ఇంకా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము. ప్రతిదినము కూడా మరి రాత్రిపూట నేను ఉపవాసం ప్రార్థన చేస్తానండి. ఎందుకంటే దేవుడు మరి వాగ్దానం ఇవ్వాలని, ఎందుకంటే నేను దేవుడు నన్ను సేవ చేయమన్నమాట. ఏంటంటే నేను ప్రభు నాకు రాదన్నప్పుడు కన్న వాటిని వల్ల వాటిని మరి నేను జరిగిన మేలన్నింటినీ చెప్పమన్నారండి. అందుకని ప్రతిదినం కూడా వాగ్దానం అడుగుతాను దేవుణ్ణి. వాగ్దానం కోసం మరి ఉపవాసం ప్రార్థన చేస్తాను. నైట్ మరి అర్ధరాత్రులేసి మరి నాకు మెలకు వచ్చేస్తుందన్నమాట. ఆ టయానికి అలారం పెట్టుకోకుండానే మరి దేవుడు లేపుతారనమాట. లేపి మరి నేను ఫస్ట్ ప్రార్థన చేసిన తర్వాత స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని అడుగుతాను. ఇప్పుడు దేవుడు చూపిస్తారండి. దాన్ని వెంటనే నేను స్టేటస్ పెట్టుకుంటాను. మళ్ళీ తెల్లారి నాకు యూట్యూబ్లో పెడతానమాట. ఆ విధంగా చేస్తున్నాను అనమాట. దేవుడు మరి పరిచర్య అని నేను అనుకుంటున్నాను అనమాట. సాక్షిగా నిలబడాలని, సాక్ష్యం వాడిని కానీ వాడిని సాక్ష్యంగా చెప్పమన్నారనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే దేవుడు మరి ఇంకా బైబిల్ అయితే నేను పూర్తిగా రాస్తానండి. 3 సంవత్సరాలు పెట్టింది బైబిల్ రాయటానికి. ఇక్కడ దేవుడు ఏమంటున్నారండి, నీవు విశ్వసించబడినట్టు దేశించబడినట్టు మరి ఎవరిని నీ మార్గం దాటిపోలేదు అంటున్నారు. నేను సహవాసంగాను పోతరులకు నీ సంతోషకరంగా నేను చేస్తానంటున్నారు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు. యెహోవా నేను నీ రక్షకుడు నీయు, బహుపరాక్రమం గల మరి యాకోబు దేవుడు నీయు, నీ మోచకుడు నీయు, నీకు మరి తెలియబడినట్లు నీవు జనముల పాలు మరి కుడి రాజుల చంటిపాలు తాగేది అంటున్నారు. ఇంకా ఇంకా నీ దేశం బలత్కారమైన మాట వినపడదు అంటున్నారు. నీ సరిహద్దుల పాడైన మాటగానే వినపడదు అంటున్నారు. నాశనమైన మాటగానే వినపడదు అంటున్నారు. రక్షణే నీకు ప్రాకారముల నీయు, ప్రఖ్యాతిగా నీ గుమ్మల నీవు చెప్పుకుందు అని అంటున్నారు అన్నమాట. ఇంక మీదట మరి పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండు అంటున్నారు అన్నమాట. నీకు వెలుగుచుటకి చంద్రుడు ఇకను ప్రకాశింపడం అంటున్నారు. యెహోవా నీ నిత్యమైన వెలుగుగా అంటున్నారు. నీ దేవుడు నీకు భూషణముగా ఉంటారంటున్నారు. నేను సూర్యుడి అస్తమింపుడు, చంద్రుడి క్షీణింపుడు, నీ యెహోవా నీ నిత్యమైన వెలుగుగా ఉంటారంటున్నారు. నీ దుఃఖములు సమాప్తములు అన్నారు. నీ జలందరూ నీతిమంతులై ఉందరు. నన్ను నేను మహింపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాని నేను చేసిన పనిగాని ఉండి దేశమును శాస్త్రంగా స్వతంత్రించుకుంటాను అని అంటున్నారు అనమాట. వారిలో ఒంటరి అయిన వారు 1000 మంది అవుతారన్నారు. ఎన్నిక లేని వారు బలమైన జనమవుతారన్నారు. ఏమనగా నేను తగిన కాలమున దాన్ని త్వరపెట్టుచున్నానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. దేవుడు నమ్ముకున్న దగ్గర సహాయకుడు అనమాట. మన కళ్ళ పెద్ద భాషను తుడిచివేస్తారంటున్నారన్నమాట. దుఃఖమైన వేదన ఉండదు అంటున్నారు. మరణం ఎక్కడ ఉండదు, దుఃఖమైన వేదన ఉండదు అని అంటున్నారన్నమాట. సింహాసనాసైన వాడే మనకి ఆయన మీద మన మీద ఆయన గుడారం కప్పుతారంటున్నారు. సూర్యుడు ఎండ వడగాలని మీకు తగలదు అంటున్నారు. సింహాసనం మధ్య ఉండి గొర్రెపిల్ల మనకి కాపరిగా ఉంటుంది అంటున్నారు. జీవజలం బుగ్గలు దిగువ నడిపిస్తుందని అంటున్నారు. ఇంకా జనంలో నీళ్లు వచ్చేస్తారు, రాజులు ఉదయకాంతికి వచ్చేద్దరని అంటున్నారు అనమాట. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం ముందు వ్రాయబడిన వారు దానిలో ప్రవేశిస్తారన్నారు. దేవుడు మంచి వాగ్దానం ఇచ్చారు మనకి. అయితే ఇక్కడ దేవుడైన ప్రభువే మన మీద ప్రకాశిస్తారన్నారు. మనం ఎగువ రాజ్యం చేస్తామన్నారు. నిత్యం నడిపిస్తారు నిన్ను అంటున్నారు. క్షమకాలం నిన్ను తృప్తిపరిచి ఎముకలు బలపరుస్తారన్నారు. నువ్వు నీరు కట్టి తోటవలని ఇప్పుడు ఊపుచు నీటి ఓటవలి ఉంటావు అన్నారు. ఏమైనా ఆనందించదువు, దేశం యొక్క ఉన్న స్థలమైన నిలబెడతా అని చెప్పేసి ఏదైనా మాట్లాడండి దేవుడు. ఏదైనా మాకు అందరూ జీతాలు నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత స్వతంత్రకరమైన మనకి స్థుతిస్తుందండి. దాని ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పెరిగి న్యాయం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డకి అవసరం తెచ్చండి, అక్కడ తెచ్చండి, కోరిక తెచ్చండి. బిడ్డలు మంచి నిరుద్యోగులు నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి ఆయన. ఆది బస్తున్నప్పుడు ఆది సాయం తెచ్చండి అయ్యా. అడుగుదాం స్వస్థపరచండి దేవ. ఆర్థిక సాయం తెచ్చండి. అందుకు స్వస్థపరచండి. వేదం దుఃఖం తెచ్చుకుని వారు లేకపోతే మిత్రులు రాని రక్షణ తెచ్చండి. మిత్రులు రాని విషయానికి మేము సిద్ధపడి చెప్పమని ఎత్తపడకుండా భాగ్యం తెచ్చండి. మా ప్రభు క్రీస్తు పరిశుద్ధమైన నామన అడిగి పెట్టుకుని ప్రతిష్టపడం తండ్రి. మేము ప్రభు సేవలు మీ సహోదరి మీ అందరి ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మనం చేసుకుంటున్నానండి. గాడ్ బ్లెస్ యూ.